చాలామందికి చదవాలంటే బద్ధకం, పని చేయాలంటే బద్ధకం, అడుగు తీసి అడుగు వేయాలంటే బద్ధకం. అసలు బద్ధకం అనే దానికి ఒక అర్థం అనేదే లేదు. ఒక పని చేయలేకపోవడం అనేది 2 కారణాల వల్ల జరుగుతుంది. 1 శారీరకంగా బలహీనమైనప్పుడు, 2 మానసికంగా ఆ పని చేయడం ఇష్టం లేనప్పుడు. కొద్దిసేపు చదవగానే ఒక కుర్రాడు మమ్మీ అలసిపోయాను అంటాడు. కొంచెంసేపు రెస్ట్ తీసుకోరా అని తల్లి అనగానే పుస్తకం విసిరేసి టీవీ ఆన్ చేస్తాడు. అలసిపోయిన కుర్రాడికి టీవీ చూస్తే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చేసే పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, లేదా డైవర్షన్స్ ఎక్కువ అవడం వల్ల చేయాల్సిన పనులు అటకెక్కుతూ ఉంటాయి. మరి మన పనులు చకచక అయిపోవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఆ ఆలోచనలకు సమాధానమే డూ ఇట్ టుడే అనే పుస్తకం. దీన్ని రాసింది డారియస్ ఫోరక్స్ అనే యువ రచయిత. మీరు ఏం చేస్తారు అనేది రాబోయే రోజుల్లో మీరు ఎక్కడ ఉంటారు అనేదాన్ని నిర్ణయిస్తుంది. మనం చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయని ఆయన అంటారు. ఇంకా అందులో ఆయన మన బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టాలి, ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలి, అనుకున్నది ఎలా సాధించాలి అనే ముఖ్యమైన విషయాలను వివరించారు. ఆ రహస్యాలేంటో తెలియాలంటే వీడియోను ఎండ్ వరకు చూడండి. ఓవర్కమింగ్ ప్రొక్రాస్టినేషన్. డూ ఇట్ టుడే. నిద్రపోయే ముందు రేపు ఎలాగైనా 5ంటికి లేవాలి అని అలారం పెట్టుకుంటాం. కానీ అలారం మోగినప్పుడు బద్ధకం ఎక్కువై అలారం పీక నొక్కేస్తాం. మళ్ళీ దుప్పటి కప్పుకొని నిద్రపోతాం. నన్ను క్వశ్చన్ చేసేది ఎవడు అని మీరు అనుకోవచ్చు. కానీ మీ అంతరాత్మకి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితానికి మీరే బాధ్యత వహించాలి. కాబట్టి బద్ధకాన్ని వదిలించుకోవాలంటే మీతో మీరు అంతర్యుద్ధం చేసుకోవాలి. ప్రొక్రాస్టినేషన్ అంటే పనుల్ని వాయిదా వేయటం. వాయిదా వేయకుండా ఉండాలంటే ఈ పనులు చేయాలి. ఎక్సర్సైజ్ ఎవ్రీడే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మెడిటేట్ ఎవ్రీడే. శరీరానికి వ్యాయామం ఎలాగో మనసుకి ధ్యానం అంత అవసరం. ఆలోచనల్ని కంట్రోల్ చేయడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. సెట్ ప్రయారిటీస్. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు చేయాల్సిన ముఖ్యమైన పనులన్నీ ప్రయారిటీ వైజ్ సెట్ చేసుకోవాలి. క్రియేట్ స్మాల్ లిస్ట్. ఒక్కోసారి పెద్ద పెద్ద పనులు చేయాలంటే ఓపిక ఉండదు, లేదా ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటప్పుడు చిన్న చిన్న పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి లిస్టు ఓపెన్ చేసి వాటిని పూర్తి చేయండి. ఫోకస్. మన ఫోకస్ను దెబ్బతీసే వాటిలో మొబైల్, టీవీ, ల్యాప్టాప్, పక్కింటి పిల్లలు, అనుకోకుండా వచ్చే అనవసర పనులు ఉంటాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీ ప్రమేయం లేకుండా ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. మీ ఫోకస్ పెరగాలంటే ఈ 2 పనులు చేయండి. ఎలిమినేట్. మీ ఫోకస్ని దెబ్బతీసేవి ఏదైనా సరే మీ పరిసరాల్లో లేకుండా చూసుకోండి. థింక్ అబౌట్ పాస్ట్ సక్సెస్. గతంలో మీరు సాధించిన విజయాలను గుర్తు చేసుకోండి. అలా గుర్తు చేసుకోవడం వల్ల మీలో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచి మీలో స్ట్రెస్ మరియు డిప్రెషన్ లెవెల్స్ని తగ్గించి మీ మూడును మరియు మీ ఫోకస్ని మెరుగుపరుస్తుంది. బీట్ ప్రొక్రాస్టినేషన్. మనం అనుకున్నది సాధించకుండా అడ్డుపడే శత్రువే ఈ ప్రొక్రాస్టినేషన్. ఈరోజు మీరు తప్పించుకున్నంత మాత్రాన మీ బాధ్యతలు మిమ్మల్ని వదిలి దూరంగా పోవు. ఎప్పటికైనా మీ బాధ్యతల్ని మీరే నెరవేర్చుకోవాలి. స్కూల్లో లేదా కాలేజీలో చేరిన కొత్తలో కొంతమంది చాలా కూల్గా ఉంటారు. కానీ ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ వాళ్ళల్లో టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే మొదట్లో చదవకుండా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎగ్జామ్స్ వచ్చాక పానిక్ అవుతారు. వాయిదా వేయడం అనే అలవాటు సిగరెట్ తాగడం, మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడంతో సమానమని కొంతమంది మేధావులు పేర్కొన్నారు. అంతటి ప్రమాదకరమైన ఈ అలవాటు నుంచి బయటపడాలంటే మీలో ఈ 3 పెంచుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్. ఎవరో వచ్చి డెడ్ లైన్ పెడితే మీరు పని చేయడం, ఎవరో వచ్చి మోటివేట్ చేస్తారని వెయిట్ చేయడం చేయకూడదు. మిమ్మల్ని మీరే ఎప్పటికప్పుడు ముందుకు నెట్టాలి. సెల్ఫ్ కంట్రోల్. ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా పని పూర్తయ్యే వరకు వాటికి బెండ్ అవ్వకూడదు. బీ సిస్టమాటిక్. నచ్చినప్పుడు చేద్దాంలే, కుదిరినప్పుడు చేద్దాంలే అనుకుంటే పనులు జరగవు. మీరు ఒక రొటీన్ని క్రియేట్ చేసుకోవాల్సిందే. ఈ టైంకి ఇది చెయ్యాలి అని పెట్టుకుంటేనే ఆ పని అవుతుంది. మీ రూల్స్ మీరే పెట్టుకోండి. మీ సిస్టమ్ని మీరే ఫాలో అవ్వండి. సిస్టమాటిక్గా ఉండండి. గెట్ ప్రొడక్టివ్ లైఫ్. ప్రొడక్టివ్ లైఫే మీకు హ్యాపీ లైఫ్ని ఇస్తుంది. సాధారణంగా ఉండేవారికన్నా మీరు ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటే మీ కెరీర్లో త్వరగా ఎదుగుతారు. మరి ప్రొడక్టివ్ లైఫ్ కావాలంటే ఏం చేయాలి? బీ మోడరేట్. ఏదైనా లిమిట్గా ఉండాలి. మరీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే అలసిపోతాం.
మరీ ఎక్కువ లవ్ చేస్తే వీక్ అయిపోతాం, మరీ ఎక్కువ పని చేస్తే విసిగిపోతాం, మరీ ఎక్కువ తింటే లావ్ అయిపోతాం. అదేవిధంగా మరీ ఎక్కువ డిస్ట్రాక్ట్ అయితే పాడైపోతాం. కాబట్టి ఏం చేసినా మోడరేట్గా చేయండి. 30 minute ప్లాన్. ప్రతిరోజు నిద్రపోయే ఒక అర్ధగంట ముందు ఒక పని చేయండి. ఒక బుక్ తీసుకొని మొదటి 10 నిమిషాలు ఆ రోజు మీరేం చేశారో గుర్తు తెచ్చుకోండి. మీరు చేయాలనుకున్న పనులు చేశారా లేదా అనేది రివ్యూ చేయండి. లైక్ ఎక్సర్సైజ్ చేయటం, చదవటం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం, చేయాలనుకున్న పనులు పూర్తి చేయడం వంటివి. తర్వాత 10 నిమిషాలు రేపు ఏం చేయాలనుకుంటున్నారు ఒక లిస్టు రూపంలో రాయండి. తర్వాత 5 నిమిషాలు రేపు ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సిద్ధం చేసుకోండి. ఎందుకంటే సగం మంది టైం అక్కడే వేస్ట్ చేస్తారు. ఆఖరి 5 నిమిషాలు రేపు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇలా చేస్తే మీ డే ప్రొడక్టివ్గా ఉంటుంది. పవర్ఫుల్ మంత్ర. ఒక పని చేసే ముందు మీకు ఎప్పుడైనా బద్ధకంగా అనిపిస్తే ఈ మంత్రాన్ని ఉపయోగించండి. అదే లెట్స్ గో. మన భాషలో చెప్పాలంటే పద చూసుకుందాం. ప్రతిసారి అలా అనుకుంటూ ఉంటే మీకు తెలియకుండానే మీలో ఒక మోటివేషన్ వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ. మీ ప్రొడక్టివిటీని పెంచే కొన్ని చిట్కాలు తెలుసుకుందామా? రెడ్యూస్ స్మార్ట్ ఫోన్ యూసేజ్. ఒక స్టడీ ప్రకారం పనిచేసేటప్పుడు ఫోన్ మన జేబులో పెట్టుకోవడం కంటే, లేదా టేబుల్ మీద పెట్టడం కంటే, డెస్క్లో లాక్ చేయడం కంటే ఫోన్ పక్క రూమ్లో పెట్టినప్పుడే ఫోకస్ ఎక్కువగా ఉంటుందట. సో మీరు ఫోన్ వాడకం తగ్గించాలంటే ఫోన్ను దూరంగా పెట్టాలి మరియు నోటిఫికేషన్స్ సైలెంట్లో పెట్టుకోవాలి. డోంట్ బి ఏ పర్ఫెక్షనిస్ట్. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ తప్పు చేయకూడదని అనుకుంటారు. ఎక్కువ సమయాన్ని ఆశిస్తారు. కానీ ఈ రోజుల్లో పని అయిందా లేదా అనేదే చూస్తారు. కానీ ఆ పని ఎలా చేశావు అని చూసేవారు తక్కువ మంది ఉంటారు. అలాగని కేర్లెస్గా ఉండమని కూడా చెప్పట్లేదు. పర్ఫెక్షన్కి కేర్లెస్కి మధ్యస్థంగా ఉండాలి. పని చేసుకుంటూ పోతే పర్ఫెక్షన్ అనేది అదే వస్తుంది. అయితే పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా చేయాలి అంటూ కాలయాపన చేయకూడదు. టేక్ ఏ వెకేషన్. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెడతాం, బండిలో పెట్రోల్ అయిపోతే రీఫిల్ చేస్తాం. అదేవిధంగా విపరీతంగా పనిచేసి అలసిపోతే 1 వీక్ మీకు నచ్చిన చోటుకు వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేసి వెనక్కి రండి. ఆ తర్వాత మీ పనిలో వేగం మీకే తెలుస్తుంది. బ్లాక్ యువర్ టైం. మినిట్ టు మినిట్ టైం టేబుల్ పెట్టుకోవడం కష్టమని భావించేవారు కనీసం లేచాక ఈ పనులు చేయాలి, లంచ్ చేసేలోపు ఈ పనులు చేయాలి, సాయంత్రంలోపు ఈ పనులు చేయాలి, పడుకునేలోపు ఇవి పూర్తి చేయాలి అని మీ టైంని బ్లాక్ చేసుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అచీవింగ్ మోర్. చాలామందికి తక్కువ టైంలో ఎక్కువ సాధించాలని ఉంటుంది. ఎవరైతే 2 కుందేళ్లను పట్టుకోవాలని ప్రయత్నిస్తారో వాళ్లకు 1 కుందేలు కూడా దక్కదు. అందుకే ఒకదాని మీద ఫోకస్ పెట్టాలి. అది పూర్తయిన తర్వాతే మరొక దానికి వెళ్ళాలి. ఏదైనా సాధించాలంటే ఈ టిప్స్ పాటించండి. నో యువర్ డైరెక్షన్ బట్ నాట్ డెస్టినేషన్. మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఇప్పుడే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారో ఆ డైరెక్షన్ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. వర్క్ ఆన్ స్కిల్స్. నిరంతరం మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. క్రమశిక్షణతో ఉండాలి. ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్గా ఉండాలి. వాక్ చాతుర్యాన్ని పెంచుకోవాలి. ఈ స్కిల్స్ మీద వర్క్ చేస్తే మీ లైఫ్ మీద కంట్రోల్ వస్తుంది. మెయింటైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. కానీ కరోనాకి ముందు ప్రతి ఒక్కరూ ఆఫీస్కి వెళ్ళేవారు. ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ మీద దృష్టి పెట్టడం, ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కుదిరేది. కానీ ఇప్పుడు అది కష్టతరం అవుతుంది. కానీ మీరు మీ ఫ్యామిలీకి వర్క్కి టైం సెట్ చేసుకోగలిగితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీ అవుతుంది. ఇంప్రూవ్ 0.1% ఎవ్రీడే. ఒకేసారి జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావాలంటే అందరికీ సాధ్యం కాదు. అందుకే ప్రతిరోజు మీ ఎదుగుదల కోసం ఒక అడుగు వేయండి. ఒక స్కిల్ నేర్చుకోవడం, బుక్ చదవటం, నెట్వర్క్ పెంచుకోవటం, లేదా మీకు అవసరమయ్యే కొత్త విషయాలను తెలుసుకోవడం, కొత్త భాష నేర్చుకోవడమో చేస్తే మార్పుకు అడుగులు వేసినట్లే. కదలకుండా ఒక చోటులో ఉండడం కంటే పాకుతూ అయినా ముందుకెళ్లడం మంచిది కదా. మెజర్ యువర్ లైఫ్. ఒక కంపెనీని మెజర్ చేయాలంటే దాని టర్నోవర్, ప్రాఫిట్ మొదలైనవి చూడాలి. అదే జీవితాన్ని మెజర్ చేయాలంటే ఈ 3 ఫ్యాక్టర్స్ చూడాలి. అవి ఎనర్జీ, వర్క్, రిలేషన్షిప్స్. ఈ 3 ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. మీరు ఉత్సాహంగా ఉంటే పని బాగా చేయగలుగుతారు.
పని బాగా చేస్తే మీలో సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. సాటిస్ఫాక్షన్ పెరిగితే మీ ఫ్యామిలీతో, కొలీగ్స్తో, రిలేటివ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. మానవ సంబంధాలు మంచిగా ఉంటే ఆనందం మీ వెంటే ఉంటుంది. మనం ఎంత సాధించినా ఆఖరికి ఉండాల్సింది ఆనందమే కదా. కాబట్టి ఎనర్జెటిక్గా ఉండండి, బద్ధకాన్ని బద్దలు కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమరీ. మీరు మీ జీవితంలో మార్పుకి అడుగులు వేయాలనుకుంటే ఐ యామ్ ఎనర్జెటిక్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.